నమస్కారం అండి. నా పేరు శివరాం. మా అబ్బాయి సందీప్ ఇప్పుడు బిట్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే దశలో ఉన్నాడండి. నేను గర్వంగా చెప్పుకోదగిన అంశం ఒకటి ఏంటి అంటే, వాడు ఈరోజు బిట్స్లో కూడా షైన్ అవుతున్నాడు అంటే ఆ పట్టుదల అవన్నీ వచ్చినాయంటే దాని వెనకాల వంశీ సార్ కృషి, ఆయన చెప్పిన చదువుతో పాటు ఆయన ఇచ్చిన మోటివేషను, అలాగే మానసికంగా ఆయన ప్రభావితం చేసిన అంశం చాలా ప్రాధాన్యం వహిస్తుందండి. ఎందుకు ఇవన్నీ ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుందంటే, నేను 2011లో కడపకి హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు ఎల్ఐసి చీఫ్ మేనేజర్గా నాగార్జున మోడల్ స్కూల్లో 9వ క్లాస్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏమండి ఐఐటి కోచింగ్ ఉంది, మీ అబ్బాయిని అందులో చేరుస్తారా అని అడిగారు. ఎలా అయినా ఐఐటి అంటే క్రేజ్ ఉంటుంది కదా అని నేను ఎంత ఫీజు కట్టాలండి అన్న. వాళ్ళు అప్పుడు ఫీజు ఎంతో చెప్పారు. పక్కనే కూర్చున్న మా అబ్బాయి, నాన్న నువ్వు ఫీజు అయితే కట్టుకో, నేనైతే స్కూల్లో కూర్చోను, 4:30కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆడుకోవాలి అన్నాడు. నేను నవ్వి, ఒరే నీకు ఇష్టమైతేనే వెళ్దు కానీ లేకపోతే లేదు అన్న. అలా మొదలయ్యి ఆ సంవత్సరం అంతా 9వ క్లాసు జూన్లో జాయిన్ చేస్తే ఇంచుమించుగా జనవరి వరకు వాడు వెళ్ళాడో లేదో నేను కూడా చూసే తీరుబాటు లేదు, పెద్దగా పట్టించుకోలేదు కూడా. ఎందుకంటే వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిద్దామని నేను కూడా అనుకోలేదు, అంచేత పెద్దగా పట్టించుకోలేదు. అయితే వాడు కూడా వాడి ఆటలు వాడు ఆడుకునేవాడు, చదువుకునేవాడు, ఏదో గడిచిపోయింది. సడన్గా ఓ రోజు, నాన్న నేను స్కూల్కి వెళ్ళి లేట్ అవుతుంది, నువ్వు రాగలవా అన్నాడు. ఎంత అవుతుందిరా టైం అన్న. 9:30 దాకా అవుతుంది అన్నాడు. ఏం చేస్తున్నావురా 9:30 వరకు స్కూల్లో అన్న. అంటే మాకు కొత్త సార్ వచ్చారు, ఆయన ఇవాళ ఫిజిక్స్ చెప్తా అన్నారు, దానికోసం నేను ఉండాలి అన్నాడు. ఎందుకో ఏంటి, ఒక మాస్టర్ చెప్తే 4:30కి అయిపోయే స్కూల్ తర్వాత నేను ఉండను అన్నవాడు రాత్రి 9:30 వరకు ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలని నాకు కూడా ఉత్సాహం కలిగింది. అలాగే రా అన్నాను. అలాగే వాడిని ఒక 2-3 రోజులు నేను తీసుకురావాల్సి వచ్చింది. ఆ తర్వాత వాడి సైకిల్ కొనిచ్చేసా వాడికి, దాంట్లోనే వాడు వెళ్ళేవాడు. ఓ రోజు వంశీ సార్ని కూడా కలిసి అడిగాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు విషయం అర్థమైంది. మా వాడు ఎంతగా మారిపోయాడంటే, ఉదయం 4 గంటలకు లేచి తలుపేసుకో అని వాళ్ళ అమ్మకి చెప్పి 4 గంటలకి క్లాస్కి వెళ్ళిపోయేవాడు, ఐఐటి క్లాస్ అని. అలాగే మార్కులు ఎన్ని వస్తున్నాయో నేనైతే పెద్దగా పట్టించుకోలేదు, కానీ మిగతా చదువు ఎలా ఉన్నా ఐఐటికి సంబంధించి వంశీ సార్ ఏం చెప్పారో అవి మాత్రం తూచా తప్పకుండా చేసేవాడు. ఈ నేపథ్యంలో నేను కూడా సరే ఏదో చదువుకుంటున్నాడులే అని వదిలేశా. ఒక దశకు వచ్చిన తర్వాత 10th అయిపోయే దశలో ఆల్మోస్ట్ ఒక 11 నెలలు, 10 నుంచి 11 నెలల పాటు సార్ ఇచ్చిన ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ వల్ల మళ్ళీ నేను మధ్యలో 2 సార్లు కలిసినా, ఒకసారి సీరియస్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, ఏమండి మా వాడి పరిస్థితి అని. నిజానికి ఆ రోజుకి వాడు ఇంకా 10th ఎగ్జామ్స్ కూడా రాయలేదు. ఆ టైంలోనే సార్ ఏమన్నారంటే, మీ వాడు ఐఐటి లేదా ఎనీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడండి, ఇప్పుడు నుంచి కొంచెం ఫోకస్, ఇప్పుడు ఏ ఫోకస్ అయితే ఉందో ఆ ఫోకస్ కంటిన్యూ చేయండి అన్నారు. నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మా ఫ్యామిలీస్లో ఐఐటి చదువుకున్న వాళ్ళు అంటూ ఎవరు లేరు. సరే సార్ సలహా మీదే హైదరాబాద్లో తీసుకెళ్ళి జాయిన్ చేశాను. అక్కడ కూడా ఆయన కొంతవరకు ఫాలోఅప్ చేస్తూ ఉండేవారు. వాడు కూడా ఎప్పుడు హైదరాబాద్ నుంచి కడప వచ్చినా మళ్ళీ సార్ని కలవడం, సలహాలు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అలాగే వాడు ఐఐటి పరీక్ష రాసినప్పుడు కూడా వాడికి మంచి ర్యాంకే వచ్చింది, భువనేశ్వర్ ఐఐటిలో సీట్ వచ్చింది. అయితే ఆ కోర్సులో చేరను అని వాడు ఫైనల్గా హీ హాజ్ చోజన్ బిట్స్ చూస్ చేసుకున్న తర్వాత కూడా చదవడం వ్యవహారంలో కానీ, ఏదన్నా ఒక ఫోకస్ పెడితే ఏ రకంగా దాన్ని సాధించాలి అనే విషయంలో కానీ వాడికి ఉన్న అలర్ట్నెస్కి, అవేర్నెస్కి నిజంగానే నాకు చాలా ఆనందం వేసిందండి. ఒక తండ్రిగా
నేను వాడికి ఈ విషయాలు ఎంతగా బోధించాను అని అడిగితే బహుశా 5% కూడా ఉండదేమో. 95% మేర వంశీ సార్ ఫోకస్, ఆయన గైడెన్స్, ఆయన పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయడం, ఇది నిజంగా నాకు నచ్చిన అంశం అండి. ఒకప్పుడు కడప నన్ను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2011లో ప్రమోషన్ మీద, ఇదేంటి చుట్టుపక్కల ఎవ్వరు నా వాళ్ళు లేరని మొట్టమొదటిసారి కడపలో అడుగు పెట్టడం, ఇక్కడ ఇదేం ఊరో ఏంటో అనుకున్న నేను ఈరోజు నిజంగా నా ఫీలింగ్ ఏంటి అంటే కడప గురించి, దైవవశాత్తు నన్ను కడప ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే మా వాడు కుదురుకున్న తర్వాత వంశీ సార్ని ఇక్కడికి పంపించాడు, ఒక అదృశ్య శక్తిగా, అది భగవంతుడనండి ఎవరానండి. సో మా వాడు ఆయన చేతిలో పడ్డం అనేది నిజంగానే నేను చేసుకున్న అదృష్టం అండి. అలాగే జీవితంలో కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలన్నా, అలాగే పిల్లలు ఎదగాలని కోరుకుంటే వాళ్ళు ఏ దారిలో వెళ్తే మంచిది అనేది ఒక మంచి టీచర్ చేతిలో కనుక పడితే జీవితం మారిపోతుంది అనడానికి, మా అబ్బాయిని తలుచుకున్నప్పుడల్లా, వాడి కెరీర్ కానీ వాడి ఆలోచన విధానాన్ని కానీ ఇప్పుడు నేను రివ్యూ చేసుకున్నప్పుడల్లా నాకు వంశీ సారే కళ్ళ ముందు కదులుతూ ఉంటారండి. అలాగే ఆయన పిల్లల పట్ల చూపించే అభిమానం కానీ, అలాగే కమాండ్ కానీ, అట్లాగే వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా ఆయనకున్న అవగాహన కానీ నిజంగానే మెచ్చుకోదగ్గ అంశాలు. టీచర్ అలా ఉన్నప్పుడు ఆయన చేతిలో పిల్లలు ద్రోణాచార్యుడి చేతిలో అర్జునుడి మాదిరి ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వంశీ సార్ రాకముందు కడప నుంచి ఒకళ్ళో ఇద్దరు ఐఐటిఎన్స్ ఉండేవాళ్ళేమో, కానీ వంశీ సార్ వచ్చాక మా వాడితో చదివిన ఇంకొక ఇద్దరు మిత్రులు, ప్రణీత్, వి ప్రణీత్, కే ప్రణీత్, వాళ్ళు కూడా, ఒకళ్ళు ఐఐటి సీట్ వచ్చిందండి హైదరాబాద్లోనే, ఇంకొకళ్ళకి బిట్స్లోనే సీట్ వచ్చింది. అండ్ ఉజ్వలమైన భవిష్యత్తుకి అది ఒక ఆత్మానుగతమైన అభిమానంగా వంశీ సార్ పిల్లల పట్ల చూపించడం అనేది నిజంగా ఆ పిల్లలు చేసుకునే అదృష్టం. ఈ రోజుకి నేను అనుకునేది ఏంటి అంటే, నేను నిజంగా అదృష్టవశాత్తు కడప వచ్చానని, అందుకనే వంశీ సార్ తగిలారని. ఇది కడపలో ఉండే స్టూడెంట్స్, విద్యార్థులు చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానండి.